సామాజిక భవనం ఓపెన్ అయింది. మనకి 2014 తర్వాత విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా ఇది మొట్టమొదటి సామాజిక భవనం 26వ వార్డులో ఓపెన్ అయింది. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. 20 లక్షల వ్యయంతో జీవీఎంసీ ఫండ్స్తో దానికి ముఖ్య అతిథిగా మనకు ఎమ్మెల్యే గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ గారు, మిగతా వార్డు ప్రెసిడెంట్లు అందరూ వచ్చి మా వార్డులో ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఇంకా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నది 8 నెలల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాటిని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈరోజు 26వ వార్డులో ఇదివరకు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకొక ఫస్ట్ ఫ్లోరు ఈ చాకలి వీధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కన్స్ట్రక్షన్ నూతనంగా కట్టడం జరిగింది. ఈరోజు మేయర్ గారు కూడా వస్తారని అనుకున్నాము. ఆయనకి వేరే కార్యక్రమాల వలన వారు రాలేకపోయారు. కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకల్ కార్పొరేటర్ గారు డాక్టర్ ముక్కా శ్రావణి గారు, అట్లాగే వారు సోదరుడు ముక్కా కిషోరు, అట్లాగే జనసేన నాయకురాలు శ్రీమతి ఉషా కిరణ్ గారు, అట్లాగే జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి అందరూ కలిసి ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని వలన చాకలి వీధిలో ఉన్న వారికి ఏదైతే దోబీ పని చేస్తున్నారో వారికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏదైనా మీటింగ్స్ పెట్టుకునే దానికి అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇది చేయటం అనేది మాకు కూడా చాలా సంతోషం. ఇదివరకు ఇదే వార్డులో ఏదైతే ముక్కా శ్రావణి గారు ఆవిడ కార్పొరేటర్ గారు, కనీసం ఆవిడ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో నార్త్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఏకైక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గారు ముక్కా శ్రావణి గారు. ఆవిడ కొబ్బరికాయ కొట్టడానికి ఫౌండేషన్ దేనికో ఇనాగరేషన్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కొబ్బరికాయ కొట్టడానికి కూడా దుర్మార్గపు పరిపాలన సాగిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం లేకపోయినా సరే అధికారాన్ని తీసుకుని ఈవిడిని కార్పొరేటర్ గారిని కూడా కొబ్బరికాయ కొట్టకుండా చేసిన పని ఇదివరకు జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఆవిడ చేతులతోటే స్వయంగా ఆవిడ ఇనాగరేషన్ చేయటం జరిగింది. సో దాన్ని బట్టి మీరు డిఫరెన్స్ చూడండి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వము ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సదుపాయాలు చేయటానికి పూర్తి ప్రయత్నము చేస్తాము. ఇంకా ఇప్పటికి జరిగింది 1 ఇయర్ జరిగింది. ఈ 1 ఇయర్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా రానున్న 4 ఇయర్స్ టైంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమమే కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.